హిజ్కియాతో సన్హెరీబు మాట్లాడుతున్నాడు. హిజ్కియా ఫైన్ కట్టలేదా? కట్టాడుగా. ఏమేమి ఇవ్వాలి అంతా ఇచ్చాడా? వదిలాడా అపవాది? ఇంకా కొంచెం లోతుల్లోకి వెళ్ళిపోతున్నాడు. ఏంటంటే, పందెం వేద్దామా, సవాల్ వేస్తావా, నాతో ఛాలెంజ్ చేస్తావా, నాతో నన్ను వదిలేరా, నేను ఇప్పటికే సగం చచ్చిపోయా, పూర్తిగా చంపేస్తున్నావు నువ్వు నన్ను. ఎందుకు అపవాది చేతుల్లో చిక్కడం? ఎందుకు ఈ దిక్కుమాలిన దీన బ్రతుకులోనికి రావడం? ఎందుకు ఈ హీన స్థితిలోనికి రావడం? ముందు అపవాదికి అవకాశం ఇచ్చి కూర్చొని ఈ రోజు వాడి మీద నీ పందెం వేస్తున్నాడు. వాడి నీ మీద, నువ్వు నమ్ముకున్న నీ దేవుడు నీకు నిన్ను రక్షిస్తాడనే స్థాయికి తెచ్చుకుంది ఎవరంటే, ఇదిగో నీ అవిధేయతే. దేవుని పక్షాన్ని నిలబడి కూడా అపవాది కొంచెం అవకాశం ఇచ్చి కూర్చున్నావు. ఒక్క పూట కూడా ప్రార్థన మానకూడదు, ఒక్క పూట కూడా ఆరాధన మానకూడదు, ఒక్క ఉపవాసం కూడా నువ్వు మానకూడదు. ఇప్పుడు బాగానే ఉంటది. వాడు చూస్తున్నాడు. ఒక రోజు వస్తాడు వాడు, నిన్ను పీల్చి పిప్పి చేసిన తర్వాత కూడా నన్ను వదిలిపెట్టమన్నా వదిలిపెట్టాడు. గుర్తుపెట్టుకో. అప్పుడు బానే ఉంది, దేవుని వాక్యం విన్నప్పుడు బానే ఉంది. అయోగ్యంగా బలలో చేయి వేసిన రోజులు బాగానే ఉన్నాయి. నేను బాగానే ఉన్నాను కదా. ఒక రోజు నీతో పందెం వేయడానికి వాడు వస్తున్నాడు.